మన రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, చాలా ఘాటైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరంన్నర లోపలే ఇంత ఎత్తున ఆరోపణలు ఎదుర్కోవడం, విమర్శలు ఎదుర్కోవడం అనేది కొంత ఆయన జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఎదుర్కొన్నటువంటి ఆరోపణలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, సుగాలి ప్రీతి లాంటి చిన్న పాపల విషయంలో ఆయన అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తున్నారనేది, అధికారంలో ఉండి కూడా సిబిఐకి ఎందుకు దర్యాప్తుకి పూర్తిగా ఆయన దాని గురించి చొరవ చూపించట్లేదు, ప్రధానమంత్రితోటి చాలా సన్నిహితమైన సంబంధాలు ఉండి కూడా ప్రజలని ఎందుకు ఆయన కొంతవరకు శాంతపరచలేకపోతున్నారు, వాళ్ళని సంతృప్తిపరచలేకపోతున్నారు, ఇలాంటి ఆరోపణలు ఆయన అనేకమైన ఎదుర్కొంటున్నారు. ఆయన చెప్పినటువంటి మాటల్ని నమ్మి ఓట్లేసిన జనం ఆ మాత్రం విమర్శించడం అనేది చాలా సహజమైనటువంటి విషయం. సుగాలి ప్రీతి కేసు, ఆ చిన్న పిల్ల అంటే ఆ పసిపాప, 14 ఏళ్ల పసిపాప విషయంలో మీరు ఎందుకు అలాగా డబుల్ స్టాండ్ తీసుకున్నారు? ఇది నిజంగా ఎవరికైనా సరే కొంచెం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఏంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, కొంత మాట మీద నిలబడేటువంటి వ్యక్తి ఇలా ఎందుకు డబుల్ స్టాండ్ తీసుకున్నారు? ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? సిబిఐ కేసు పెట్టడం ఏంటి, జీవో రావడం ఏంటి, మీరు అక్కడికి ఇక్కడికి ఆ ఫైల్స్ పంపించడం ఏంటి, సిబిఐ వాళ్ళు రిజెక్ట్ చేయడం ఏంటి? ఎవరికి కొంత ఏమాత్రం అర్థం కానటువంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండో విషయం, దాదాపు భారతదేశంలో ఆంధ్రుడు అనేవాడు ప్రతి ఒక్కడు పోరాటం చేసినటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో అంటే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తున్నటువంటి ఈ సమయంలో కూడా మీరు దాని గురించి నోరు మెదపకపోవడం, కేంద్ర ప్రభుత్వంలో మీరు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తిగా, ప్రధానమంత్రి గారికి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తిగా, మీరు చాలా సన్నిహితులు, మీ మాట వల్ల కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే చర్యలు ఆగకపోవచ్చు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు వెనక్కి తీసుకోకపోవచ్చు, కానీ మీరు ప్రశ్నించేటువంటి ఒక విషయం ప్రజలకి అర్థమవుతుంది, ప్రజలకు కొంత ఊరట కలుగుతుంది, ఎస్ మా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు అని. కానీ మీరు ఏ రకమైన చర్యలు తీసుకోకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించకుండా, మీరు కేవలం భాగస్వాములైనందువల్ల రాజకీయాల లబ్ధి కోసం మాత్రమే పనిచేసేటువంటి వ్యక్తిగా, ఒక కరుడు కట్టిన రాజకీయవాదిగా మీరు ఎందుకు ముద్ర వేయించుకుంటున్నారు? అలా ముద్ర వేయించుకోబడ్డాన్ని మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు? మీరు చాలా ఈజీగా కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నించవచ్చు, ఒక లేఖ రాయొచ్చు, ఒక కోర్టులో కేసు వేయొచ్చు మీ సొంత డబ్బులతోటి. ఆల్రెడీ చాలా మంది కేసులు వేశారు కదా దాని మీద. మీరు అధికారంలోకి రాకముందు జగన్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంలో ఏమాత్రం పోరాటం చేయలేదంటే విమర్శించిన వ్యక్తుల్లో మీరు కూడా మొదటి వాళ్లే కదా. మరి ఆ ప్రభుత్వంలో చేసిన తప్పులు, ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి ఘోరాలు, నేరాలు అన్నీ మాకు అసహ్యం వేసే కదా సామాన్య ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్మి మీకు పట్టం కట్టింది. మరి ఇప్పుడు మళ్ళీ మీరు చేస్తుంది ఏంటి?